వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. జీఎస్టీ బొనాంజా ప్రకటించింది కేంద్రం. ఇక నుంచి 5%, 18% స్లాబులు మాత్రమే ఉండనున్నాయి. తాజా మార్పుల నేపథ్యంలో వేటి ధరలు తగ్గనున్నాయి, ఏ రంగాలకు ఊరట లభించనుంది, రెవెన్యూ రోడ్డు భర్తీకి కేంద్రం ప్లానింగ్ ఏంటి, రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు, జీఎస్టీ సంస్కరణలపై స్పెషల్ డిబేట్ 360 డిగ్రీ కోణంలో 10 టీవీ మీకు అందించబోతోంది. మనతో పాటు ఉన్నారు జీఎస్టీ పైన పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ శరణ్ కుమార్ గారు 10 టీవీ స్టూడియోలో. మరికాసేపట్లో మరికొంతమంది ఆర్థిక రంగ నిపుణులు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాం ఈరోజు డిబేట్లో. మా శరణ్ కుమార్ గారు, జీఎస్టీకి సంబంధించి దాదాపు 8 ఏళ్ళు అయిపోయింది కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చి. అయితే ఎప్పటి నుంచో కొన్నిటి వస్తువుల్ని తక్కువ స్లాబుల్లోకి తేవాలి, పనులు ఎక్కువగా పడుతున్నాయి, దానివల్ల ధరలు పెరిగిపోతున్నాయన్న చర్చ ఎప్పటి నుంచో ఉంది. అదొక అంశం. రెండో కీలకమైన అంశం, రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ ఏరియాస్ కేంద్రం ఇవ్వట్లేదని ప్రతి రాష్ట్రం గగ్గోలు పెడుతుండడం రెండోది. మూడోది, ఈ జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో పెరిగాయి, దానివల్ల కేంద్రం యొక్క ఆదాయం కూడా పెరిగింది, దానివల్ల మరికొంతమంది మౌలిక రంగాలకి, మౌలిక సదుపాయాల కల్పనకి ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవడానికి అవకాశం దక్కుతుందని చాలా సందర్భాల్లో నిర్మలా సీతారామన్ ప్రకటనలు కూడా చేశారు. కానీ ఇప్పుడు సడన్గా ఒక ఊరట లాగా ఇచ్చారు. దీపావళి బొనంజనాలు అనుకున్నా కేవలం 2 స్లాబులకే పరిమితం చేయడాన్ని మొదట మీరు ఎలా చూస్తున్నారు? నాకు తెలిసి లాస్ట్ 8 ఇయర్స్లో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్స్ ఇప్పటివరకు 52 జరిగినాయి. ఫస్ట్ టైం ఒక జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరిగిన తర్వాత ఇంత పెద్దగా ఒక బిగ్ రిఫార్మ్స్. అందుకే మీరు ఆ టైటిల్ నిన్న అన్ని చోట్ల ఒకటే విత్ నరేంద్ర మోడీ సర్క్యులేట్ అయింది, జిఎస్టీ 2.0. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ రిఫార్మ్. ఇంతకుముందు మనకి 4 ట్యాక్స్ రేట్స్ ఉండేవి, 5%, 12%, 18%, 28%. ఈవెన్ ఫర్ కాంప్లియన్స్ ఒకే ట్యాక్స్ ఎవరైతే ఎస్ఎస్సి ఉంటారో వాళ్ళు 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ గూడ్స్ ఉంటే 4 డిఫరెంట్ రేంజెస్లో ఉండేవి. ఇప్పుడు మేజర్ ఏంటంటే నిన్న ఉన్న రిఫార్మ్స్లో చాలా వరకు ఏవైతే 28లో ట్యాక్స్ అప్లికేబుల్, జిఎస్టీ రేట్ అప్లికేబుల్ ఉంటుందో దాన్ని 18కి తీసుకొని వచ్చారు. ఇట్స్ ఎ వెరీ బిగ్ రిలీఫ్. అండ్ 18%లో ఉన్నవి చాలా వరకు 5% తీసుకొని వచ్చారు. చాలా వరకు 5% ఉన్నవి 0% కూడా తీశారు, ఎస్పెషల్లీ మెడికల్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ లాంటివి. సో డెఫినెట్గా ఇది ఎక్కువ ఇప్పుడు ఏదైతే మనకి రీసెంట్గా జరిగిన ట్రంప్ టారిఫ్ వల్ల కొంత ఏదైతే పానిక్ సిచ్యువేషన్ ఉందో బిజినెస్ రంగానికి, ఇది డెఫినెట్గా అయితే ఊతమిస్తుంది. రైట్. అంటే ఇప్పుడు ఇంపాక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? మీరు అంటున్నారు కదా, అంటే 28 నుంచి 18కి తగ్గించారు, అలాగే 18 నుంచి 5కి తగ్గించారు, 5 నుంచి 0కి తగ్గించారు. మీరు ఇందాక అన్నట్టుగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పైన 0% అనేది నిజంగా బిగ్ రిలీఫ్. అలాగే మెడికల్ ఇన్సూరెన్స్, అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలనేది, దానిపైన 18% వేయటాన్ని చాలామంది గతంలో మాట్లాడుకుంటున్నారు. అలాగే ప్రతి సంవత్సరం మనం ప్రీమియం కట్టేటప్పుడు మళ్ళీ అమౌంట్ చాలా హ్యూజ్గా పెరిగిపోతుంది. ఈ రిలీఫ్ని కానీ అలాగే ఆ రంగానికి సంబంధించిన మిగతా రిలీఫ్స్పై మీ అనాలిసిస్ ఏంటి? ఫస్ట్ మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడదాం. ఎస్పెషల్లీ బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్ 2 పార్ట్స్గా విభజిస్తే, కోవిడ్ ముందు మెడికల్ ఇన్సూరెన్స్ మీద పెద్దగా అవగాహన లేదు, ఉన్నా కూడా మనకి ఏమవుతుంది అన్న భరోసాతో చాలా వరకు జనాలు ఉండడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే కోవిడ్ ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది, ఇండియా కూడా దాని బారిన పడింది. కోవిడ్ ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళ మీద ఇంపాక్ట్ చూపించిందో అప్పుడు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళ జేబులు గుల్లయ్యాయి. అప్పుడు ప్రతి ఒక్కళ్ళకి లేదు మనకి ఇన్సూరెన్స్ 100% మెడికల్ ఇన్సూరెన్స్ ఉండాలని అనుకున్నారు. లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి పెద్ద డిబేట్ జరుగుతుంది ఏంటంటే మెడికల్ ఇన్సూరెన్స్. ఈవెన్ ఇప్పుడు చిన్న వాళ్ళు కూడా, ఇంతకుముందు మెడికల్ ఇన్సూరెన్స్ అంటే ఓ పెద్దవాళ్ళే దానికి జనరల్గా ప్రీమియం తీసుకుంటారని, ఇప్పుడు ఈవెన్ చిన్నవాళ్ళు కూడా, చిన్న హౌసెస్ కూడా మెడికల్ ఇన్సూరెన్స్లో సంవత్సరానికి 5,000 రూపాయలు లేకపోతే 10,000 రూపాయలు కట్టే ఉంది. అక్కడ కూడా 18% కలెక్ట్ చేస్తున్నారని దారుణం. ఇన్ఫాక్ట్ అట్లీస్ట్ 8 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ రియలైజ్ అయింది. సో ఇప్పుడు దాని మీద జిఎస్టీ లేకపోవడం అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ వెరీ వెల్కమ్. ఈవెన్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు ఎంతమంది క్యాపిటల్ మార్కెట్ వైపు వెళ్ళినా, చాలామంది డిఫరెంట్ సేవింగ్కి వెళ్ళినా, మనకి హిస్టరీలో లాస్ట్ ఒక 100 ఇయర్స్ నుంచి మనకి మోస్ట్ ఆఫ్ ద సేవింగ్ మన పాత ట్రెడిషనల్ మెథడాలజీలో లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనే పర్ మంత్ 1,00,000 రూపాయలు కడుతున్నాను. 1,00,000 రూపాయలు 18,000 రూపాయలు జిఎస్టీకి వెళ్ళడం అనేది అది కూడా చాలా పెద్ద ట్రబుల్ ఇప్పటివరకు. అది కూడా ఈ పర్టికులర్ జిఎస్టీ రిఫార్మ్స్ లో దాన్ని కూడా 0 చేశారు. డెఫినెట్ గా ఇది వెరీ పాజిటివ్ గా మార్కెట్ లో ఇంపాక్ట్ ఇచ్చింది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంతకుముందు విత్ జిఎస్టీ ఆల్మోస్ట్ లైక్ 20 టు ద 20%, 18% కట్టేవాళ్ళు ఇప్పుడు మేము కూడా మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాము, రేట్లన్నీ తగ్గే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది.
రైట్. అంటే మిగతా అంటే వాణిజ్య రంగానికి ఎంతవరకు ఊతమిస్తుందన్న అంశాలు కూడా మనం మాట్లాడదాం. ఇదే కాకుండా అంటే ఈ మెడికల్ ఇన్సూరెన్సే కాకుండా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, అలాగే వేతన జీవులకి ఈ జిఎస్టీ స్లాబ్ల మార్పు వల్ల కలిగే ఊరటేంటి? డ్రగ్స్ ఇంతకుముందు 18% ఉండే మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ని ఇప్పుడు 5% తెచ్చారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ మెడికల్ రిలేటెడ్గా 5% ఉన్నాయి. ఎక్సెప్ట్ కొన్ని లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి 0 రేటెడ్కి తీసుకెళ్లారు, నిల్ రేటెడ్కి తీసుకెళ్లారు. అది డెఫినెట్గా ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా ఇంట్లో ఒక డయాబెటిక్ పేషెంట్ ఉంటారు. 3,500 రూపాయలు మినిమం పర్ మంత్ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి కావాల్సిన మినిమం మెడిసిన్స్కి. ఇప్పుడు డెఫినెట్గా 3,000 రూపాయల్లో 12% అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ అమౌంట్. ఒక 400 నుంచి 500 రూపాయలు పర్ మంత్ సేవ్ అయినట్టే. సో ఆ యాంగిల్లో డెఫినెట్గా అది అడ్వాంటేజ్ ఉంటుంది. ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్. ఇంతకుముందు స్కూల్కి వెళ్తే బుక్స్ మీద కానీ లేకపోతే చాలా ఐటమ్స్ అవి ఇంతకుముందు 18% ఉండేవి. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి 5%లో కొన్ని 0%లో చేశారు. డెఫినెట్గా ఇవన్నీ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉపయోగపడే అంశాలు. అంటే మరి వాణిజ్య రంగానికి సంబంధించి ఇది ఎలాంటి ఊతమిస్తుంది? డెఫినెట్గా మీరు వెరీ బిగ్ ఇంపాక్ట్ ఏంటంటే మనకి ఇంతకుముందు కన్స్ట్రక్షన్లో మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ 18% ఉండేది. ఇప్పుడు సిమెంట్ ఒక్కటే 28% ఉంది. ఈ పర్టికులర్ రీఫార్మ్ లో సిమెంట్ 28 నుంచి 18% తెచ్చారు. 10% తగ్గింది. మీరు ఎంటైర్ నేను ఒక 10 lakh వర్త్ ఆఫ్ స్పెండ్ చేస్తే దాంట్లో 10 to 15% మన సిమెంట్కి వెళ్తుంది. దాంట్లో 10% అంటే ఇట్స్ డెఫినెట్లీ ఆల్మోస్ట్ ₹1,00,000 లేకపోతే ఒక 50,000 రూపాయలు ఓవరాల్ గా 10 లక్షల రూపాయలతో కంపేర్ చేస్తే తగ్గే మూమెంట్. దీనివల్ల ఒకవైపు మనం ఎస్పెషల్లీ తెలంగాణ ఉన్నాం కాబట్టి రియల్ ఎస్టేట్ కూడా ఇది డెఫినెట్గా వాళ్ళు కొంత ప్రైజులు తగ్గించే అవకాశం ఉంది, ఎందుకంటే వాళ్ళ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి. సో ఈవెన్ అఫోర్డబుల్ హౌసెస్ కూడా దీనివల్ల కొంత అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అంటే అగ్రికల్చర్కి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు జరిగాయి. అంటే 5% జీఎస్టీ పరిధిలోకి వ్యవసాయ ట్రాక్టర్ల టైర్లు వీటన్నిటిని తీసుకొచ్చారు. అంటే అగ్రికల్చర్ మీద ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఇవన్నీ ఎస్టర్డే మనకి ఏవైతే రీఫార్మ్స్ చేశారో వాళ్ళు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండస్ట్రీని టచ్ చేశారు. మనకి బడ్జెట్లో ఏదైతే ఎంఎస్ఎంఈ అని ఒకటి తీసుకున్నారో, బడ్జెట్లో అగ్రికల్చర్ అని తీసుకున్నారు, బడ్జెట్లో ఎడ్యుకేషన్ అని ఏదైతే తీసుకున్నారో వీటన్నిటిని ఆల్మోస్ట్ టచ్ చేశారు. ఈవెన్ అగ్రికల్చర్ ఇంతకుముందు మనకి 18% ఉండే చాలా వరకు. ఈవెన్ ఫెర్టిలైజర్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ రిలేటెడ్గా మనం తీసుకునే ఏవైతే ట్రాక్టర్స్ ఇవన్నిటి మీద, దాన్ని ఇప్పుడు ట్రాక్టర్స్ పక్కన పెడితే మిగిలిన 5% తీసుకొని వచ్చారు. సో ఫెర్టిలైజర్స్ అవన్నీ చాలా వెరీ ఇంపార్టెంట్ ఇన్ అగ్రికల్చర్. అంటే యూరియా ధరలు అదే ఇప్పుడు మేజర్ టాపిక్ కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో. అలాగే ఎక్కువ మంది ఆలోచించేది కార్లు, స్కూటర్లు. ఎందుకంటే ప్రతిరోజు మనకి వాటితో అవినాభావ సంబంధం ఉంటుంది. అంటే నిత్యావసర వాడుకలు అదొకటి మనకు అవసరం. అలాగే టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు ఎప్పుడు కూడా బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా అంటే బడ్జెట్, జీడిపి ఇవన్నీ మీరు మాలాంటి వాళ్ళం మనం మాట్లాడుకుంటాం. కానీ సాధారణంగా ఏ ధరలు తగ్గాయి, ఏ ధరలు పెరిగాయి అనేది ఎక్కువగా పబ్లిక్లో ఒక వేచి చూడటం అనేది ఉంటుంది. అంటే వాటి మీద ఇంపాక్ట్ ఈరోజు అంటే 28% నుంచి 18% అన్నారు. కరెక్ట్. మనము ఇది కొంచెం ఈ సమ్మర్ సీజన్ ముందుంటే చాలా మందికి అడ్వాంటేజ్ అయి ఉండేది. హవెవర్ నెక్స్ట్ మనకు వచ్చే దసరా సీజన్, జనరల్గా ఫెస్టివల్ సీజన్లో మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంట్లో, ఇప్పుడు మనం ఇంట్లో చూస్తే కళ్ళ ముందు ఉండే టీవీ కానీ, ఏసీ కానీ, లేకపోతే డిష్ వాషర్ కానీ, లేకపోతే వాషింగ్ మిషన్ కానీ, వీటన్నిటిని ఇంతకుముందు లగ్జరీ ఐటమ్స్గా కన్సిడర్ చేసి 28% తెచ్చారు. ఇప్పుడు ఆ 28% కాస్త 18%. డెఫినెట్గా ఏసీలో కూడా మీకు 40,000 రూపాయలు ఏసీలో 28% కాస్త 18% అంటే మీకు ఆల్మోస్ట్ 4,000 రూపాయలు తగ్గినట్టు. సో ఇది డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది అండ్ వెరీ పాజిటివ్. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫెస్టివ్ సీజన్ లో చాలా మందికి ఇట్స్ అన్ అడ్వాంటేజ్. బిజినెస్ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే శరణ్ కుమార్ గారు, మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం అమెరికా టారిఫ్కి సంబంధించి. అంటే ఈ జిఎస్టీకి సంబంధించి సంస్కరణలకు అది కూడా ఒక కారణం. అది బహిరంగ రహస్యమే, అది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే మన దేశ ఆర్థిక వ్యవస్థను మళ్ళీ కొంత లైన్లో పెట్టాలంటే కొన్ని నిర్ణయాలు కావాలి. అందులో తీసుకున్న చాలా కీలకమైన సంస్కరణ జిఎస్టీ స్లాబ్ల మార్పు అనేది. అంటే వాణిజ్య రంగం సంబంధించి ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు? ఎందుకంటే టారిఫ్స్ వల్ల అటు ఫార్మా రంగం కానీ, తర్వాత ఆక్వా కానీ, ఇలా కొన్ని ప్రధాన రంగాలు ఇంపాక్ట్ అవుతున్నాయి. అది కొంచెం ఈ జిఎస్టీ స్లాబ్ల మార్పులో కొంచెం సబ్సిడైజ్ అవుద్దా? అంటే మనం అది రెండు రకాలుగా చూడాలండి. ఒకటి ఏంటంటే ఎప్పుడు టారిఫ్స్ ఇక్కడ మనకి ఇంపాక్ట్, మనం ఇందాక అనుకున్నట్టు ఆక్వా, ఆ భీమవరం ఆ ఏరియా అంతా వెళ్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే 25% మొన్న 27th ఆగస్ట్ నుంచి అండ్ వెరీ సూన్ ఇట్ విల్ బి 50% టారిఫ్, వాళ్ళకి డెఫినెట్గా అది ఇంపాక్ట్ అయ్యేది. ఎందుకంటే అక్కడ రేట్లు పెరుగుతాయి కాబట్టి కొనరు. వాళ్ళకి అడ్వాంటేజ్ చేయాలంటే ఏం చేయాలి? లోకల్గా దాని మీద రేట్ కానీ తగ్గించగలిగితే లోకల్ కన్జ్యూమర్ని మనం బిల్ చేసుకోవాలి. లోకల్ కన్జ్యూమర్ని బిల్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళకి 100% రిలీఫ్ కాకపోయినా
ఈ తగ్గించిన రేట్ల వల్ల వాళ్ళకి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కాస్ట్ ఆఫ్ వాళ్ళు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్లో వాళ్ళు తీసుకునే కాస్ట్ అంతా తగ్గిపోతుంది. కాస్ట్ తగ్గిపోవడం వల్ల కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. డెఫినెట్గా ఈ లోకల్గా కన్జ్యూమబుల్కి యాజ్ వెల్ యాజ్ 50% టారిఫ్ రేపు వచ్చినా కూడా కొంత తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. ఓకే, అంటే ఈ ఫార్మాకు సంబంధించి ఈ మందులపై జీఎస్టీ తగ్గడం వల్ల ఫార్మా రంగానికి ఊతమిస్తుందా లేదంటే కొంత ఇబ్బందికర పరిణామం? అంటే రెండు సైడ్స్ ఆఫ్ కాయిన్ అండి. ఒకవైపు ఏంటంటే డెఫినెట్గా యాజ్ ఎ కామన్ మ్యాన్ మనం చూసుకుంటే 100% వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఎప్పుడు బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడంటే నా అవుట్ గోయింగ్ మీద ఎంత అయితే ఇన్పుట్ అవుట్పుట్ ట్యాక్స్ ఉంటుందో నేను కొనే రా మెటీరియల్ కూడా తగ్గితే డెఫినెట్గా బిజినెస్ మ్యాన్కి అడ్వాంటేజ్. రా మెటీరియల్ మీద ఎక్కువ ఉండి అవుట్ గోయింగ్ మీద తక్కువ ఉంటే బిజినెస్ మ్యాన్కి డిసడ్వాంటేజ్. ఈ పర్టికులర్ కేసులో రా మెటీరియల్ మీద కూడా మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ ఈవెన్ రా మెటీరియల్ కూడా దే బ్రాట్ డౌన్ లెస్ రేట్. సో అందువల్ల డెఫినెట్గా అది అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు 22వ తేదీ నుంచి ఇది అమలు కాబోతుంది కదా, అంటే దీనికి సంబంధించి కొందరు ఎక్కువగా ప్రస్తావించింది ఏంటంటే బిఫోర్ 22nd అంటే 22nd నుంచి అమలు అవుతుంది. అంటే 21st వరకు ఒకవేళ సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ ఒకళ్ళు సప్లై చేసుకుంటే ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతాయి. ఈ అప్లై అవుతుందా అప్లై కాదా? ఈ పాత రేట్ల మీద ఇన్వాయిస్ జనరేట్ అవుతుందా లేదంటే ఆ 22వ తారీఖు వచ్చేసింది కాబట్టి ఇంకా ఈ కొత్త స్లాబ్స్ అప్లై అవుతాయా? జిఎస్టీలో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే టైమ్ ఆఫ్ సప్లై అండి. ఓకే, టైమ్ ఆఫ్ సప్లై మనం ఎప్పుడు డిసైడ్ చేస్తామంటే పేమెంట్ కానీ ఇన్వాయిస్ కానీ ఆ రెండిట్లో ఏది ముందు వస్తే అది. ఫర్ ఎగ్జాంపుల్ 20వ తారీఖు లేకపోతే ఈవెన్ ఈ రోజు నేను యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ గా ₹1,00,000 సర్వీస్ చేశాను. బట్ నేను ఇన్వాయిస్ రైట్ చేయలేదు. ఓకే, నాకు పేమెంట్ కూడా రాలేదు. నేను 24వ తారీఖు కానీ సప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నాది 18% నుంచి కానీ 5% తగ్గింది అనుకుంటే హైపోథెటికల్ సిచ్యువేషన్, నేను నాకు పేమెంట్ రాలేదు యాజ్ వెల్ యాజ్ నేను ఇన్వాయిస్ కూడా 22nd తర్వాత అయితే డెఫినెట్గా కొత్త రేట్లో అప్లికబుల్ అవుతుంది. ఒకవేళ నేను పేమెంట్ కానీ 22వ తారీఖు కంటే ముందుగానే తీసుకుంటే నా టైమ్ ఆఫ్ సప్లై పేమెంట్ ముందు వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఓల్డ్ రేట్సే అప్లై అవుతుంది. లేదు ఇన్వాయిస్ కానీ 22 కంటే ముందు అప్లై చేస్తే ఇన్వాయిస్ రేట్ డేట్ అంటే బిఫోర్ 22nd ఏదైతే రేట్ ఉంటుందో అదే అప్లికబుల్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు మీరే అన్నారు అంటే ఈ రోజు ఆ సర్వీసెస్ సంబంధించి అంతా అయ్యి మీరు ఇన్వాయిస్ రేట్ చేయలేదు, 24న ఇన్వాయిస్ రేట్ చేశారు. అంటే 22 నుంచి ఈ స్లాబ్స్ అప్లై అవుతున్నాయి కాబట్టి ఇన్వాయిస్ అదే అప్లై అవుతుంది. కరెక్ట్, టైమ్ ఆఫ్ సప్లై అనే కాన్సెప్ట్ లో పేమెంట్ కానీ ఇన్వాయిస్ కానీ ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్ గా కొత్త రేట్ అప్లికబుల్ అవుతుంది. ఓకే, అంటే ఈ రోజు మీరు చేసింది కాబట్టి ఇది కాదు. కరెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు నాకు తెలిసి మీలాంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అందరూ కూడా ఇప్పుడు ఇన్వాయిస్ వాయిదా వేస్తారు. చార్టెడ్ అకౌంటెంట్ సర్వీసెస్ కి చేంజ్ లేదు, బట్ అదర్వైజ్ ఈవెన్ ఇప్పుడు మీరు నాకు తెలిసి ఈ రోజు నుంచి రేపటి నుంచి ఎవరు కార్ షోరూమ్కి వెళ్ళరు, లేకపోతే ఎవరైతే మెడికల్ షాప్లో ఉన్నారో సరే మనం ఎందుకు ఒక 10 రోజులు 20 రోజులు డ్రాగ్ చేద్దాము ఆ తర్వాత రేట్లు తగ్గుతాయి కదా అనుకుంటారు. ఎందుకంటే అక్కడ ఇన్స్టాంట్ ఇన్వాయిస్. మీరు ఇప్పుడు కానీ వెళ్తే పాత వాటి మీద తీసుకునే ఇన్వాయిస్ ఉంటుంది, 23 తర్వాత వెళ్తే నాకు కొత్త రేట్ల మీద ఉంటుంది, డెఫినెట్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, మీరు అన్నట్టుగా మందులు నిత్యావసర ధరలు అలాగే కార్లు ఇవన్నీ ఫ్రిడ్జ్లు టీవీలు ఇవన్నీ 22 తర్వాత కొత్త స్లాబ్స్ అప్లై అవుతాయి కాబట్టి రేట్లు తగ్గుతాయి అనేది ఒక సామాన్యుడు ఆలోచించే తీరు. కానీ ఎవరు ధైర్యంగా ఇప్పుడు కొనుగోలు చేసినా 5 అలాగే కొత్త స్లాబ్స్ అప్లై అవుతాయి ఏవేవి కొనుగోలు చేయొచ్చు ఇప్పుడు? ఏవైతే మనకు పాత వాటిలో చేంజ్ లేదు అంటే నిన్న ఏవైతే రెడ్యూస్ చేయనివో యాస్టీజ్ గా ఉంచినవి ఇప్పుడు తీసుకున్న తర్వాత తీసుకున్న ఒకటే రేట్. అండ్ ఎస్పెషల్లీ ఈ రోజు జిఎస్టీ మన 2.0 రీఫార్మ్స్ అని బయటకు వచ్చింది కానీ ఆల్మోస్ట్ ఒక 10-12 డేస్ బ్యాకే 10-15 డేస్ బ్యాకే ఆబ్వియస్ గా ముందుగానే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయ్యే ముందు దాంట్లో ఏం డిస్కస్ చేస్తారో ఒక ఎజెండా పాయింట్స్ ఉంటాయి, దాంట్లో చాలా మంది మెంబర్స్ ఉంటారు, వాళ్ళు బయటికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు కాబట్టి ఒక 15 డేస్ బ్యాకే గవర్నమెంట్ 5% 18% తీసుకొని రానుందన్నది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలిసింది. మీరు ఇప్పుడు చాలా వరకు ఏ బ్యాంక్ అయినా వెళ్ళండి లాస్ట్ 15 రోజుల్లో కార్ లోన్స్ మీద శాంక్షన్ చేసిన 0 ఉంటాయి. ఎందుకంటే అందరూ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఇది ఎప్పుడు అవుతుందో ఆ తర్వాత కార్ లోన్స్ వెళ్ళి తీసుకుందామని. కానీ అది కూడా డిసడ్వాంటేజ్, ఇంతకుముందు క్లారిటీ లేదు కార్ లోన్స్ మీద కార్ రిలేటెడ్ గా. ఇప్పుడు కార్ రిలేటెడ్ గా XUV-లోకి వెళ్తే మీకు 40% ఉంది డీమెరిట్ అనమాట. సో 15cc బిలో ఉన్నది ఇంతకుముందు 28 కాస్త ఇప్పుడు 18 లోకి తీసుకొని వచ్చారు. అది ఇంకా 10 అంటే 1500cc దాటిన డీజిల్ కార్లపై 40% పన్ను డిమెరిట్. అదేంటంటే లగ్జరీ ఆర్ సిన్ ఐటమ్స్ అంటాం మనం, వాటికి డెఫినెట్ గా 40% ఉంది. ఓకే, 1200cc కంటే తక్కువ ఉన్న కార్లపై 18% పన్ను అన్నారు. 1500cc కరెక్ట్. అంటే అవి అంటే ఏ కార్లు వస్తాయి కేటగిరీ? 1200cc అంటే నార్మల్ కార్లు అండి, అంటే మీకు హ్యాచ్ ప్యాక్. ఇప్పుడు సెలీరియో ఉందనుకోండి చిన్న కారు, ఓకే అది 1300cc ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎనీథింగ్ మనకు జనరల్ గా సీసీలో కొలుస్తారు
చేస్తారు కాబట్టి సో ఆ సీసీలో 1500 బిలో ఉన్నది 18% ఉంది. ఏదైతే ఎక్స్యూవీ వెహికల్స్ ఉంటాయో అవి 40% ఉంటుంది. సో ఎవరైతే పెద్ద వెహికల్స్కి వెళ్ళాలి, లగ్జరీ వెహికల్స్కి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి డెఫినెట్గా ఇట్స్ డిసడ్వాంటేజ్. ఎంతమంది అది 28%లో ఉంది. రైట్. ఇంకా ఎలక్ట్రిక్ వాహనాలపై 12 నుంచి 5% తగ్గింపు అనేది, ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలి అని అటు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి. అక్కడక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఇవి కూడా వచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో కూడా కొంత వాళ్ళకి మినహాయింపు ఉంది. ఇప్పుడు కొత్తగా 12 నుంచి 5% తగ్గింపు అనేది ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలుకి ఊతమిస్తుందా? డెఫినెట్గా. ఎందుకంటే యాక్చువల్గా అయితే ఇండస్ట్రీ దాని మీద 0% ట్యాక్స్ పెడతారేమో అని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ 0% అనేది యూనో ఈవెన్ రెవెన్యూ కూడా చాలా లాస్ అయింది కాబట్టి 5% ఈజ్ ఏ డెఫినెట్లీ వెల్కమ్. అందులో ఎప్పటి నుంచో మనకి గవర్నమెంట్ కూడా స్లోగా దే ఆర్ స్లోలీ డీజిల్ వెహికల్స్, పెట్రోల్ వెహికల్స్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ కానీ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా ఈవెన్ ఇన్ ఫ్యూచర్ వాళ్ళు ఇంకా తగ్గించినా కూడా ఆశ్చర్యం లేదు. ఓకే శరణ్ గారు, అంటే ఇప్పుడు ఫ్యాన్స్, కంప్యూటర్లు, ల్యాప్టాప్స్పై GST 5% అని అన్నారు. అంతకుముందు ఈ కంప్యూటర్, ల్యాప్టాప్లు ఎందుకంటే ఐటీ రంగానికి కానీ అందరితో సంబంధం చాలా కీలకమైనవి ఇవి. అంతకుముందు ఏ స్లాబ్లో ఉన్నాయి, ఇప్పుడు తగ్గినట్ట ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? తగ్గినట్టే. ఇంతకుముందు 18% స్లాబ్లో ఉన్నాయి. కొన్ని స్పెసిఫిక్ కన్జ్యూమర్స్ ఏవైతే వాటిలో ఉంటాయో 28% కూడా ఉన్నాయి. 5% అంటే ఇప్పుడు ఎవ్రీవన్ ఈజ్ అఫోర్డబుల్. ఇప్పుడు గవర్నమెంటే ట్యాబ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న టైంలో ప్రతి ఒక్కళ్ళు అఫోర్డబుల్గా ఇంట్లో ఒక ల్యాప్టాప్ ఉండాలి. ఎందుకంటే టెక్నాలజీ అంతా మారిపోతుంది. ప్రతి ఒక్కళ్ళకి చేతిలో ప్రపంచం కావాలి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెల్కమ్. ఓకే. రెండోది నాన్ ఆల్కహాలిక్ బ్యావరేజెస్పై 40% GST అన్నారు. అంటే ఏవే వస్తాయి నాన్ ఆల్కహాలిక్ బ్యావరేజెస్ అంటే? సిగరెట్. ఓకే. సో సిగరెట్ కానీ, టొబాకో కానీ, జర్దా ఇవన్నీ 40%కి తీసుకెళ్లారు. ఎందుకంటే దే డోంట్ వాంట్ ఎనీ డిఫరెన్స్. ఇంతకుముందు కొన్ని 40% ఉన్నాయి, కొన్ని లేవు. ఇప్పుడు అన్నిటినీ తీసుకెళ్ళి వాటి, ఎందుకంటే డెఫినెట్గా అవన్నీ హార్మ్ఫుల్, ఆ పర్టికులర్ ఐటమ్స్ అన్ని ఆరోగ్యానికి మంచిది కాదు. సో డిస్కరేజ్ చేయాలంటే ఎలా చేయాలి? డిస్కరేజ్మెంట్ ఈజ్ ఓన్లీ అబౌట్ ఇంక్రీజింగ్ ద రేట్. మనం ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం గవర్నమెంట్లో కూడా ఇది మేము ఎక్కువ రేట్ ఎందుకు పెడుతున్నామంటే బికాస్ తక్కువ తాగుతారని. మేబీ ఇది కూడా వన్ ఆఫ్ ద పాలసీ దే మే బి థింకింగ్. బట్ డెఫినెట్గా ఖర్చు ఎక్కువ పెరుగుతుంది కాబట్టి కొంచెం తాగడం, సిగరెట్లు కానీ అలాంటి తక్కువ ఉంటుంది అన్నది ఉద్దేశం. ఓకే. అలాగే రేస్ క్లబ్బులు, లీజింగ్, రెంటల్ సేవలు, అలాగే క్యాసినోలు, జోదం, గుర్ర పందాలు, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్పై 40% GST. ఆబ్వియస్గా అండి ఇవన్నీ ఎంకరేజ్ చేయాల్సిన ఐటమ్స్ కాదు. అలా అని చెప్పి బ్యాండ్ ఐటమ్స్ కాదు. నేను ఎంకరేజ్ చేయకూడదు, అలా అని చెప్పి బ్యాన్ చేయలేని పరిస్థితి ఉన్న వాటిని నేను డిస్కరేజ్ చేయాలి. అందుకే వాటి వర్డింగ్స్ ఏంటంటే డీమెరిట్. మనకి ఇప్పుడు 3 రేట్లు ఉన్నాయి. ఇంతకుముందు 4 రేట్స్ ఉన్నాయి. 5%, 12, 18, 28. 28 లగ్జరీ ఉంది. ఇప్పుడు ఆ 28 లగ్జరీ ఐటమ్స్ ని మోస్ట్ 40కి తీసుకెళ్లారు కొన్నిటిని, ఎస్పెషల్లీ నాన్ ఆల్కహాలిక్ ఐటమ్స్ అండ్ ఆల్ దీస్ లాటరీ అండ్ ఎవ్రీథింగ్. 40% అంటే డీమెరిట్. దే డోంట్ వాంట్ టు ఎంకరేజ్ దోస్ ఐటమ్స్. 5% ఇస్ మెరిట్ ఐటమ్స్. మీకు మధ్యలో ఉన్న 18% స్టాండర్డ్ ఐటమ్స్ అంటారు. సో డెఫినెట్ గా ఇది 40% కాదు, ఇంకా వాళ్ళు ఎక్కువ చేసినా కూడా పేరెంట్స్ ఎస్పెషల్లీ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే రీసెంట్ గా మనం చాలా న్యూస్ చూస్తున్నాం, బెట్టింగ్ యాప్స్ లోకి వెళ్ళి లాట్ ఆఫ్ మనీ దే ఆర్ ఇన్వెస్టింగ్. రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు స్టాక్ అండ్ బిజినెస్ అనలిస్ట్ మాధవిరెడ్డి గారు. మాధవిరెడ్డి గారు, మనం చూసాం గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం ఈ స్లాబ్స్ వీటికి సంబంధించి కొంత తగ్గితే బాగుండని డిస్కషన్స్ గట్రా మాట్లాడుకున్నాం. స్పెసిఫిక్గా చూస్తే దీనివల్ల స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఏమైనా ఉందా, వివరిస్తారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు అందరూ అదే ఆలోచిస్తూ ఉంటారు. ఎస్పెషల్ ఇన్వెస్టర్స్ అయితే ఇప్పుడు ఈ GST ప్రభావం వల్ల ఎలాంటి సెక్టార్స్లో ఉండాలి, ఎలాంటి స్టాక్స్ అంటే వీళ్ళు స్టార్ట్ విత్ స్టాక్ వైజ్ వెళ్ళిపోతాం. సో స్టాక్ వైజ్ ఫస్ట్ డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అండి. డైరీ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆల్మోస్ట్ 0% చేశారండి. అంటే ఏవైతే 12% కొన్ని ఉన్నాయి, 5% కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా ఇప్పుడు 0%కి వచ్చేయడం వల్ల హెస్టన్ ఆర్గో కానీ, హెరిటేజ్ ఫుడ్స్, పరాగ్ మిల్క్, డోడ్లా డైరీ, నెస్లే ఇండియా, ఇవన్నీ కూడా మనకి డైరీ ప్రొడక్ట్స్ కి బాగా ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్స్ లో మనం మేజర్ గా చూడొచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత FMCG అండి. FMCG లో మనకి బ్రిటానియా, యూ కెన్ చూస్. ఫుట్వేర్ కూడా బాగా తగ్గించారు. సో ఫుట్వేర్ లో బాటా ఇండియాకి వెళ్ళొచ్చు, రిలాక్సో ఫుట్వేర్, ఖాదిమ్ ఇండియా, లిబర్టీ షూస్, ఇవన్నీ కూడా లిస్టెడ్ కంపెనీస్. ఇవన్నీ కూడా ఫుట్వేర్కి సంబంధించినవి. సో ఈ GST వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఏవైతే ఈ కార్పొరేట్స్ ఉన్నాయో వాటికి కొంచెం ఎర్నింగ్స్ పెరుగుతాయి, వీళ్ళు కన్సంప్షన్ చేయటం వల్ల సేల్స్ పెరుగుతాయి, గ్రోత్ పెరుగుతాయి. దానివల్ల మనకి కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరిగి మనకి టోటల్గా స్టాక్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్లోకి వస్తాయని ఇవన్నీ చేశారండి. ఆ తర్వాత మనకి ఈ నెగిటివ్ ఏంటి ఉంది అనుకుంటే కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ మీద
40% వరకు చేశారు. సో వరుణ్ బెవరేజెస్ అండ్ హిందుస్థాన్ ఫుడ్స్ కి ఇది కొంచెం నెగటివ్ అని వీటి మీద స్టాక్స్ పెట్టే విషయంలో ఆలోచించాలండి. తర్వాత FMCG పర్సనల్ కేర్ కూడా చాలా వరకు తగ్గించారు. అంటే షాంపూస్, సోప్స్, హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, షేవింగ్ క్రీమ్ ఇవన్నీ కూడా 18% లో ఉండేవండి, దాదాపుగా 5% కి చేశారు. సో దీనివల్ల మనకి HUL కానీ, కోల్గేట్, జిల్లెట్, మ్యారికో, గోద్రేజ్, కన్జ్యూమర్ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం. ఆ తర్వాత హెల్త్ కేర్ అండ్ ఫార్మా అండ్ హెల్త్ కేర్కి వచ్చేటప్పటికి ఎసెన్షియల్ డ్రగ్స్ అండ్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవి 5% వరకు తగ్గించారండి. ముందు మనకి 12% ఉండేవి. సో దీని వల్ల బెనిఫిట్ అయ్యే కంపెనీస్ చూసుకుంటే సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సిప్లా, లుపిన్, బయోకాన్ ఇలాంటివన్నీ. ఆ తర్వాత మెడికల్ డయాగ్నోస్టిక్స్ వాటి మీద కూడా కొంచెం ఈ థర్మామీటర్స్, గ్లూకోమీటర్స్ వాళ్ళు కట్టు 5% చేశారు. సో దీనివల్ల వాళ్ళకి ఏంటంటే ఈ లాల్ ప్యాథ్ ల్యాబ్స్ వీళ్ళు ఎక్కువగా డయాగ్నోస్టిక్స్ లో ఉంటారండి, వీళ్ళకి కొంచెం బెనిఫిట్ అయ్యే కనిపిస్తుంది. అలానే మెట్రోపోలిస్ ఇలాంటి కంపెనీస్. ఆ తర్వాత నెక్స్ట్ సిమెంట్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ కి సంబంధించింది. సిమెంట్ కూడా ఆల్మోస్ట్ 28% లో ఉండేదండి, అది దాదాపుగా 18% వరకు కట్ చేశారు, తగ్గించారు. సో అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్, ACC, అంబుజా ఇలాంటి సిమెంట్ కంపెనీస్ కొంచెం ప్రాఫిటబుల్ గా కనిపిస్తున్నాయి. అలానే మార్బుల్, గ్రనైట్, స్టోన్ ప్రొడక్ట్స్ కూడా ఆల్మోస్ట్ 5% వరకు తగ్గించేశారు 12% నుంచి. సో బెనిఫిషియర్స్ ఎవరంటే మాధవ్ మార్బల్స్ ఇలాంటి కంపెనీస్ కొంచెం బెనిఫిషియల్స్ గా. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆటోమొబైల్స్ కి సంబంధించి స్మాల్ కార్స్ అంటే ఏవైతే 1200 cc బిలో ఉన్నాయో వాటి వరకు బాగా తగ్గించారండి. వాళ్ళు 18% వరకు తగ్గించారు, 28% నుంచి 18% వరకు తగ్గించారు. సో దీంట్లో మనకి మారుతి సుజుకి ఎక్కువగా మనం వెగనార్, షిఫ్ట్, మారుతిలో అంటే రెగ్యులర్ గా వాడేవి షిఫ్ట్, తర్వాత ఈ వెగనార్, బెలానో, బ్రెజా ఇవి ఎక్కువగా వాడతారు. సో ఈ ప్రతి కారు ఏదైతే కన్జ్యూమర్ ఉందో ఆల్మోస్ట్ ఒక 50,000 నుంచి ఒక 1 lakh 2 lakhs వరకు కూడా తగ్గే అవకాశం ఉందండి. బిగ్ రిలీఫ్ ఎవరైతే కార్స్ కొనుక్కోవాలనుకుంటున్నారో. అలానే హుండాయ్ అంటే మన గ్రాండ్ i10, i20, వెన్యూ ఇవన్నీ కూడా కొంచెం బాగా కొనుక్కునే కార్స్ కాబట్టి. అలానే టాటా మోటార్స్ లో అయితే టియాగో, పంచ్, CNG లాంటివి కొన్ని కొనుక్కుంటారు. వీటి మీద మీకు ఆల్మోస్ట్ 50,000 నుంచి మనకి. సో దాదాపుగా ఈ కంపెనీస్ మనం చూసుకుంటే హీరో మోటార్ కానీ, లేకపోతే బజాజ్ ఆటో, TVS మోటార్ ఇలాంటి కంపెనీస్ కొంచెం ప్రాఫిటబుల్ గా అవుతాయండి. అలానే టైర్స్ కూడా ఆల్మోస్ట్ 5% వరకు కట్ చేశారండి. 18% ఉండేది 5%. అంటే అపోలో టైర్స్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, MRF, సియట్, JK టైర్ ఈ కంపెనీస్ అన్ని కూడా కొంచెం మనకి పాజిటివ్ గా కనిపిస్తాయి. బట్ లగ్జరీ కార్స్ కి అయితే కొంచెం నెగిటివ్ గా ఉంది, ఎందుకంటే 40% వాటికి పెంచారు కాబట్టి. SR మోటార్స్, M&M హై అండ్ SUV కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి కొంచెం నెగిటివ్ గా కనిపిస్తున్నాయండి. అలానే ఫ్యాబ్రిక్స్, క్లోదింగ్ కూడా కొంచెం తగ్గిందండి. సో 5% చేశారు, అది కూడా కట్. సో రేమండ్, అరవింద్, ఎందుకంటే ఇప్పుడు టెక్స్టైల్స్ బాగా ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల బాగా ఎఫెక్ట్ అవుతున్న రంగాలు అదొకటి. తమిళనాడులో దాదాపు పరిశ్రమలన్నీ మూసే దిశగా. అవునండి. సో అందుకని ఈ వెల్స్పన్ ఇండియా, వర్ధన్ టెక్స్టైల్స్, ఇండో ఆర్మా ఇలాంటి టెక్స్టైల్స్ కూడా కొంచెం ఈ గార్మెంట్స్ మీద GST కట్ చేయడం వల్ల కన్సంప్షన్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది. సో ఇలా మనకి ఎస్పెషల్ అగ్రికల్చర్ గురించి మనం మాట్లాడుకోవాలండి. అగ్రికల్చర్ ఫార్మర్స్ కి సంబంధించి మనకి ఫెర్టిలైజర్స్ అండి, ఫెర్టిలైజర్స్, కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 5% చేశారు, 18%. అవునండి. సో దీపక్ ఫెర్టిలైజర్స్, GNFC, చంబల్ ఫెర్టిలైజర్స్, కోరమండల్ ఇంటర్నేషనల్ ఇలాంటి కంపెనీస్ కి కొంచెం బాగా ఉంటుంది. అలానే అగ్రి ఇన్పుట్స్ కొన్ని ఉన్నాయండి, PA ఇండస్ట్రీస్, ర్యాలీస్ ఇండియా ఇలాంటివన్నీ కూడా. అలానే కన్జ్యూమర్స్ అంటే మనం ఎక్కువగా ACs, రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ కొంటాం కదా, వాషింగ్ మిషన్స్, టీవీస్ వీళ్ళందరికీ కూడా ఇప్పుడు బాగా తగ్గుతుందండి. ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారు ACs, రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ కూడా. లిస్ట్ లో సెల్ ఫోన్ ఉందా అని ఎక్కువ మంది అడుగుతున్నది. ఓకే, సో లేదండి. సో అదే 18%, అదే 28% ఉండేది, ఇది 18% అయింది. సో వోల్టాస్, బ్లూ స్టార్, హ్యావెల్స్, డిక్సాన్ టెక్నాలజీస్. సో దీస్ ఆర్ ఆల్ ద లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అండ్ లిస్ట్ ఆఫ్ ది ప్రొడక్ట్స్ వేర్ యూ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ రిలీఫ్. కన్జ్యూమర్స్ కి రిలీఫ్ ఉంటుంది, కార్పొరేట్స్ కి కూడా కొంచెం వాళ్ళకి సేల్స్ పెరిగి కొంచెం ఎర్నింగ్స్ అనేవి బాగుంటాయి. రైట్. మిగతా అంటే ఇప్పుడు స్టాక్స్ పెట్టాలనుకునే వాళ్ళు వీటిని కొంచెం పరిగణలో తీసుకోవచ్చండి, కొంచెం అప్ సైడ్ అనేది మూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. రైట్. అవి కూడా మిగతా అంశాలు కూడా మనం మాట్లాడదాం. ఇక శరణ్ కుమార్ గారు, ఇక్కడ ముందు ఈ ఎక్కడెక్కడ ఇంపాక్ట్స్ ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇప్పటి వరకు గత 8 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగిన వాటిల్లో, ఆదాయ వనరుల్లో ఈ GST స్లాబ్స్ తెచ్చిన తర్వాత పెర్ఫెక్ట్గా కేంద్రానికి రావాల్సిన ట్యాక్స్ కేంద్రానికి వస్తుంది.
దీనివల్ల మౌలిక సదుపాయాల కల్పనకు చాలా ఉపయుక్తమైందని నేను ప్రారంభంలో ప్రస్తావించినట్టు చాలా సందర్భాలు ఆర్థిక నిర్మలా సీతారామన్ కానీ కేంద్రం సంబంధించిన అధికారులు కానీ చాలా సందర్భాలు మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు దాదాపు లాస్ బిగ్గానే కనిపిస్తుంది, 1,00,000 కోట్ల వరకు లాస్ కనిపిస్తుంది అంటున్నారు. ఇది ఒకటి. రెండోది, మొత్తం రాష్ట్రాలకి రావాల్సిన జిఎస్టీ వల్ల వస్తున్న ఆదాయం దాదాపు 2,00,000 కోట్లకు పైగా ఉందంటున్నారు. అంటే మరి ఈ రెవెన్యూ లోటు, ఇప్పుడు ఈ రాబడి లోటు అయితే ఏర్పడుతుంది కదా, దీని భర్తీకి ఏం చేయాలంటారు? కేంద్రం ప్లాన్ ఏమై ఉండొచ్చని మీ అంచనా? ఇది ఎప్పుడు వచ్చే క్వశ్చన్. ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ రీసెంట్గా డైరెక్ట్ 12 lakh వరకు తీసుకెళ్ళినప్పుడు కూడా ఇదే క్వశ్చన్, ఈ పర్టికులర్ భర్తీని ఎలా భర్తీ చేస్తుంది అన్నది. మీకు ఎప్పుడైతే ఎక్కువ మంది ట్యాక్స్ ల్యాబ్లోకి వెళ్తారో, ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే రిడ్యూస్ చేసిందో, ఇంతకుముందు 18% నాకు ఇన్పుట్ నేను అన్నెసరీగా కట్టాలి, లేకపోతే నాకు అంత బిజినెస్ లేదు అనుకునే వాళ్ళు స్లోగా వాళ్ళు జిఎస్టీలోకి రావడం స్టార్ట్ అవుతారు. మీకు ఆ పర్సంటేజ్ ఒక 10% పెరిగినా కూడా సో అది ఆల్మోస్ట్ అక్కడ భర్తీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా మీరు గవర్నమెంట్ రిపోర్ట్స్ చూస్తే there are frauds, okay, GST fake invoice లో ఎస్పెషల్లీ, ఓకే, ఆల్మోస్ట్ లైక్ 60,000 కోట్లు పర్ మంత్. దాంట్లో డిటెక్ట్ అయిన ఫ్రాడ్, డిటెక్ట్ అవ్వని ఫ్రాడ్ మేబీ ఇంకొక దానికి 2 times వేసుకుంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ వెరీ బిగ్ అమౌంట్. సో ఎప్పుడైతే కాంప్లియన్స్ ఈజీ చేస్తారో అందరూ దాంట్లోకి రావడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు నేను కాంప్లియన్స్ బర్డెన్ ఉంటే నేను ఎంతకాడికి క్యాష్లో ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకుంటాను. ఎప్పుడైతే కాంప్లియన్స్ తక్కువ ఉంటే లేదు నేను కూడా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటాను, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆన్ టైం ఫైల్ చేస్తాను. సో ఎప్పుడైతే ఎక్కువ మంది వస్తారో ఆటోమేటిక్గా మనకి ఆ ఫేక్ ఇన్వాయిస్ లాంటి ఫ్రాడ్స్ తగ్గుతాయి, ఎక్కువ మంది జిఎస్టీ పే చేస్తారు. ఓవరాల్ గా మోర్ ఆర్ లెస్ ఇట్ విల్ కాంపన్సేట్ నా ఉద్దేశంలో. అండ్ డెఫినెట్ గా 2 lakh rupees ఫర్ ద స్టేట్స్ ఓవరాల్ టుగెదర్ వాళ్ళకి యాన్యువల్ గా వచ్చే డెఫిసిట్, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫెడరల్ గా వాళ్ళు చూసుకుంటే 48,000 నుంచి 60,000 crores వరకు వాళ్ళకి డెఫిసిట్ ఉంటుంది. వాళ్ళు డెఫినెట్ గా వాట్ టు బి డన్ ఇన్ ద అదర్ ఇండస్ట్రీస్ అనేది మనకి నెక్స్ట్ 1-2 months లో మనం చూస్తే తెలుస్తుంది. ఓకే, రైట్. అంటే ఇప్పుడు స్టాక్స్ సంబంధించి చెప్పారు కదా, కేవలం స్టాక్స్ వరకే పరిమితం అవ్వచ్చా, ఇంకా వేరే వాటిపైన కూడా మనం ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి ఛాన్స్ ఏమైనా ఉందా మాధవిరెడ్డి గారు? అంటే ఇప్పుడు మేమందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అందరూ కూడా ఇన్సూరెన్స్ ఏదైతే మనం ఎప్పటి నుంచో అంటున్నామండి, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఏవైతే ఉన్నాయో చాలా కాస్ట్లీ అయిపోయి ఎఫోర్డబిలిటీ అనేది లేదు. ఇప్పటికీ ఇండియాలో అంటే 40 crore పీపుల్కి హెల్త్ ఇన్సూరెన్స్ లేదంటే అది నిజమేనండి. ఎందుకంటే చాలా మందిగా ఎఫోర్డబిలిటీ లేక పెరిగింది కానీ బట్ ఇంకా ఎక్కువ మంది తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రీమియమ్స్ ఆల్మోస్ట్ 20,000, 30,000 పర్ యానం అనగానే సో కొంచెం వాళ్ళు వెనకబడ్డారండి. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఏదైతే ఇప్పుడు ఆల్మోస్ట్ అంటే 18% ఉన్నది జీరోకి తెచ్చేసారు. సో డెఫినెట్లీ ఎవరైతే కొనుక్కోవాలి అనుకుంటున్నారో ఈ లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ పాలసీ, ఎస్పెషల్లీ ఉమెన్ కి కూడా మేము చెప్తున్నాము. సో ఉమెన్ ఇంట్లో ఏంటంటే ముందు హస్బెండ్ తీసుకోవడమే ఎక్కువ, సో ఆయన తీసుకున్న తర్వాత ఇక ఉమెన్ వరకు వచ్చేటప్పటికి ఇంకా చాలా మంది తీసుకోరు. సో ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు ప్రీమియమ్స్ అన్ని కొంచెం ఎఫోర్డబిలిటీ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఫ్లోటర్ అందరూ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ప్రతి ఒక్కరు. ఇంకా ఏంటంటే పేరెంట్స్ కి తీసుకోవడం చాలా ఇబ్బంది అవుతుందండి. ఇంట్లో పెద్దవాళ్ళకి ఎప్పుడైతే మీకు 60 years దాటిందో బయట ప్రీమియమ్స్ చాలా ఉండేవి. పాపం తీసుకోవాలనుకున్నా సరే ఈ 60,000, 70,000 కట్టలేక చాలా మంది వెనకబడ్డారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ కి ఎస్పెషల్లీ ఇలాంటి ఇన్సూరెన్స్ కొంచెం ఎఫోర్డబిలిటీ ఉంది కాబట్టి తీసుకోవచ్చు. అలానే మా టర్మ్ ఇన్సూరెన్స్ అందరూ తీసుకోవచ్చు అండి. సో దీని మీద అయితే మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే జిఎస్టీ 2.0 కొత్త సంస్కరణలపై ఇన్ డీటెయిల్ డిబేట్ 10TV లంచ్ అవర్ లో కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఎకనమిస్ట్ పాపారావు గారు. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం, జిఎస్టీ తగ్గించాలి, అలాగే సామాన్యులకి, దిగువ మధ్య తరగతికి, అలాగే పారిశ్రామిక రంగానికి, మిగతా కొన్ని రంగాలకి ఊరట లభించాలని చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ 8 years తర్వాత అయినా కొంత ఉపశమనం అయితే లభించింది. కారణాలు ఏవైనా కావచ్చు. మీరు గమనించింది ఏంటి కొత్త స్లాబ్స్, ఈ సంస్కరణలు, వీటి లక్ష్యం దిశగా? అంటే గవర్నమెంట్ వచ్చే 10-11 ఏళ్ళు మీరు అన్నట్లుగా 8 years తర్వాత అయినా, అంటే జన్మకో శివరాత్రి రోజు పండగ 22వ తారీఖు నుంచి జన్మకో శివరాత్రిగా ప్రజలకి కాస్త ఉపశమనం. సరే అయితే అంటే దీనిలో నేను చెప్పేది ఏంటంటే, స్వాభావికంగా బీజేపీ స్వభావం దృష్ట్యా ఇప్పుడు ఆదాయం కోల్పోతుంది ప్రభుత్వం. జిఎస్టీ తగ్గించడం ద్వారా ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది. మిత్రులు చెప్పినట్లుగా అది 48,000 కోట్ల రూపాయల దాకా ఆదాయం తగ్గుద్ది ప్రభుత్వానికి అనేది వీళ్ళ ఇది అంచనా వీళ్ళు చెప్పింది. సో అయితే ఆ మేరకు నేను అనుకోవటం ఏంటంటే, మరి దట్ సస్టైనబుల్ అని నిర్మలా సీతారామన్ గారు అన్నారంటే మేము భరించగలం ఆ మాత్రం దీన్ని అనేది. అంటే ఇప్పటికే ఆల్రెడీ చాలా పిండేశారు. 8 years పీరియడ్లో జిఎస్టీ 2017 July 1st అమల్లోకి వచ్చిన తర్వాత పిండాల్సినంత బాగా పిండారు కాబట్టి ఈ రాయితీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ రాయితీ అదే నేను చెప్పినట్టు జన్మకో శివరాత్రి
ఎందుకంటే ఈ ప్రభుత్వం కింద ఓవరాల్గా జరుగుతుంది ఏంటంటే కాకుల్ని కొట్టి గద్దలకేసే వ్యవహారం గత అనేక సంవత్సరాలుగా నడుస్తుంది. మీరు ఉదాహరణ తీసుకుంటే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ని 2019లో 32% నుంచి 22%కి తగ్గించేశారు. 22%కి తగ్గిస్తే 10% ట్యాక్స్ వదులుకుంటే యాన్యువల్గా ప్రభుత్వం కోల్పోయిన ఆదాయం 1,45,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు జిఎస్టీ ప్రజలకు రాయితీ ఇవ్వటం ద్వారా కోల్పోయింది 48,000 కోట్ల రూపాయలు. కార్పొరేట్లు అంటే పిడికెడు మంది కార్పొరేట్లకు సంవత్సరానికి 1,45,000 కోట్ల రాయితీలు ఇచ్చి ఆ రాయితీలు ఇచ్చిన డబ్బుల్ని భర్తీ చేసుకోవడానికి జిఎస్టీ తెచ్చి గోధుమలు, బియ్యం, పాలు, పప్పు ఇక అది ఇదని లేదు, ఆఖరికి పెరుగు, మజ్జిగ మీద కూడా శ్మశానాల మీద ఆ మధ్యకాలంలో చాలా పెద్ద ఎత్తున పాప్కార్న్ ఇట్లా విపరీతంగా ట్యాక్స్ వేసి వాళ్ళకి ఇచ్చిన రైతులను ఇక్కడ భర్తీ చేసుకుంటా ఈ డబ్బు వచ్చిన దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చుకుంటా కార్పొరేట్లకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చేస్తూ వచ్చారు. అందుకే మీకు ఏమైందంటే మీకు గత కొద్ది సంవత్సరాలుగా చూస్తే గతంలో కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా డైరెక్ట్ ట్యాక్సెస్లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్సెస్ కదా, డైరెక్ట్ ట్యాక్సెస్లో కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం ఎక్కువ ఉండేది. కానీ తర్వాత కాలంలో మారి ఆ టెండెన్సీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎక్కువ వస్తుంది, కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా అతను రాటల. అంటే ఏమవుతుంది, కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నారు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే మధ్యతరగతి కట్టే వ్యాపార వర్గాలు లేకపోతే ఉద్యోగస్తులు కట్టే దాని మీద ట్యాక్స్లు భారీగా మారుతున్నారు. ఇది కూడా కాకుల్ని కొట్టి గద్దలకేసే వ్యవహారం. తర్వాత పేద ప్రజానీకం, సామాన్య జనం, మొత్తం దేశంలో జనం ముఖ్యంగా 99% పేద సామాన్య మధ్యతరగతి జనాలే ఉంటారు కాబట్టి పరోక్ష పన్ను అయినటువంటి జిఎస్టీ భారీగా బాధారు. జిఎస్టీ ఆదాయం కూడా బాగా పెంచుకున్నారు. వాళ్ళ అంచనాల కంటే కూడా ఎక్కువ పెరుగుతుంది జిఎస్టీ ఆదాయం. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు సామాన్య జనం కట్టే జిఎస్టీ పెంచారు, సామాన్య జనంలోని మధ్యతరగతి వర్గం కట్టే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ పెంచారు, కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చారు. ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెడుతున్నారు. సో ఓవరాల్గా ఇది పేదవాడి నుంచి పెద్దవాడికి సైఫన్ వేసి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసే ప్రభుత్వంగా ఎన్నాళ్ళు నడిచింది. కానీ ఇప్పుడు స్వాభావికంగా ఆ ప్రభుత్వం అది పుట్టుకతోనే వచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవని ఈ ప్రభుత్వం వెరీ స్వభావం ఏంటంటే కార్పొరేట్లకు దోచిపెట్టడం. ఆ క్రమంలో ఈ 5 ఏళ్లలో జరిగిన పరిణామాలు ఇప్పుడు 8 ఏళ్లలో ఇప్పుడు ఇక్కడ ఎందుకు రాయితీ ఇస్తున్నారు, స్వాభావికంగా వాళ్ళు అదే అయితే జన్మకో శివరాత్రి అయితే ఎందుకు రాయితీలు ఇస్తున్నారు అనే దగ్గర వాళ్ళు రాయితీలు ఇవ్వడానికి ఏకైక కారణం బాగా డిఫెన్సివ్ లో ఉన్నారు వాళ్ళు. దేశంలో ప్రజల కొనుగోలు శక్తి భారీగా పడిపోయింది. నా ఇంటి చుట్టుపక్కలే నేను చాలా షాపుల్లో అడుగుతుంటా, బయటికి పోయినప్పుడు కూడా చాలా మంది దుకాణదారులు చెబుతుంది ఏంటంటే 30% మా బిజినెస్ పడిపోయిందండి, వ్యాపారం ఎక్కడా బాగాలేదు, ఆఖరికి టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్లు కూడా వ్యాపారం తగ్గుతుంది. సో వాళ్ళందరి కంప్లైంట్ అది. అంటే ఎందుకు తగ్గుతుంది, ప్రజల దగ్గర ఆదాయాలు తగ్గిపోతున్నాయి. ఈ ప్రభుత్వం పేదల్ని కొట్టి సామాన్య జనాన్ని కొట్టి కార్పొరేట్లకు పెట్టడం వల్ల కార్పొరేట్లు ఏమో బలిసిపోతున్నారు, సామాన్య జనం నష్టపోయినటువంటి వాళ్ళ దగ్గర ఆదాయాలు లేక, ఉద్యోగాలు లేక, ఇప్పుడు ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఐటీలో కూడా ఉద్యోగాలు పోతున్నాయి. మేజర్ కంట్రిబ్యూటర్ టు ఇండియన్ ఎకానమీ ఐటీ. రెండో పక్కన మీకు టారిఫ్ల యుద్ధంలో మొదలైన తర్వాత ఎంఎస్ఎంఈలు దెబ్బతిని ఆ టెక్స్టైల్స్ లో ఈ చర్యల వల్ల, ఈ సంస్కరణ వల్ల కొంత సబ్సిడైజ్ అవ్వదంటారా? ఎంతండి మీకేదో సామెత ఉంది కదా ఏంటంటే విపరీతంగా ఇది చేసిన తర్వాత పిండిన తర్వాత ఇప్పుడు సరే ఈ చర్యలు ఉన్నాయి, కొంచెం తగ్గించారు, ఇంకా తగ్గాల్సింది చాలా ఉంది. అసలు 1 నేషన్ 1 ట్యాక్స్ అంటే ఒకే నెంబర్ ఉండాలి, 7, 10, 20 ఒక ట్యాక్స్ ఉండాలి. ఇప్పుడు తేగలిగారు మొత్తానికి విజయవాడ వస్తే వచ్చింది. ఏదైనా ఏమంటే ఈ దేశంలో నడుస్తుంది ఏంటంటే మీరు ఇక్కడ రాయితీ ఇచ్చారు, హౌ అబౌట్ ఎక్సైజ్ ట్యాక్స్, పెట్రోల్ డీజిల్ మీద ఏం చేస్తున్నారు, ఇంకా బిడుతూనే ఉన్నారు కదా. డిడ్ దే రెడ్యూస్ పెట్రోల్? ఇప్పుడు ఒక చోట కాకపోతే ఒక చోట సంపాదిస్తున్నారు. పెట్రోల్ డీజిల్ మీద కూడా తగ్గించండి మీరు, జిఎస్టీ కింద రావు కదా, ఈ ఎక్సైజ్ డ్యూటీ వేరే ఉంది కదా వాటికి, జిఎస్టీ మీద ఎందుకు తగ్గించరు? ఏదో ఒక రూపంలో ఆదాయం అయితే రావాలి కదా కేంద్రం. ఏదో రూపంలో వచ్చిన ఆదాయాన్ని ఏం చేస్తున్నారంటే కార్పొరేట్లకు పెడుతున్నారు అంటున్నాం కదా, ప్రజలకు పెట్టండి అంటున్నాను నేను. మీరు ఆదాయం రావనివ్వండి, ప్రజలకు కూడా కోట్ల మంది సామాన్య జనం కొనుగోలు చేయకుండా ఎకానమీ ఎక్కడ నడుస్తుంది? వీళ్ళు వచ్చి పై వాళ్ళకి పెట్టి కింద వాళ్ళని మార్చడం వల్లే ఎకానమీ నష్టపోతుంది ఈ రోజు. రైట్, మరి చూద్దామండి, ఇప్పటికైనా మరి రియలైజ్ అయినట్టుగా మనం భావించాలి. రియలైజ్ అవ్వరు, నేను మళ్ళీ చెబుతున్నా, పుట్టుకతో వచ్చిన ఇది తాత్కాలికంగా టాక్టికల్ గా వెనక్కి అడుగు వేశారు, వీళ్ళు డిఫెన్స్ లో ఉన్నారు, తాత్కాలిక వీళ్ళు స్వాభావికంగా మారరు, వాళ్ళ స్వభావం అంతే అది. రైట్, మరి అంటే 2029 వరకు ఇంక వాళ్ళే ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వెనక్కి రారు. జనానికైతే మనం క్లారిటీ ఇవ్వాలి కదా. రైట్, అబ్సల్యూట్లీ ఇవ్వాలి. ఇదేదో జరగంగానే ఇంకా మళ్ళీ పొంగిపోయి పొలిగింతలు పెట్టొద్దని అది తెలియాలి. రైట్, ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు జిఎస్టీ ఆడిటర్ పూర్ణచంద్రరావు గారు విజయవాడ నుంచి. పూర్ణచంద్రరావు గారు నమస్తే సార్. పూర్ణచంద్రరావు గారు, ప్రధానంగా ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, ప్రధానంగా ఈ వ్యాపార వర్గాలకి ఎంతవరకు ఇంపాక్ట్? ఎందుకంటే వ్యాపారాలు బాగా పడిపోయిన భావన ఎక్కువ మందిలో ఉంది, మార్కెట్ పడిపోయింది, వినిమయ శక్తి పడిపోయిందని.
యా, యాక్చువల్లీ ఏంటంటే ఇది స్వాగతించాల్సిన విషయమే. ఎందుకు అంటే ఇందాక సార్ చెప్పినట్టుగా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది 2017లో జీఎస్టీ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో మనం వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే దాని విధానంతో గవర్నమెంట్ ముందుకు వచ్చి జీఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఒకేసారి మార్పు చేసినప్పుడు కొన్ని విధి విధానాలు యాక్సెప్ట్ చేయడంలో తీసుకోవడంలో గవర్నమెంట్ కొన్ని హర్డిల్స్ ఫేస్ చేస్తుందండి. హర్డిల్స్ ఫేస్ చేయడంలో రకరకాల స్లాబ్లు రకరకాల రేట్లతోటి రాబోతు వచ్చింది. కానీ దీన్ని సింప్లిఫై చేసే విధానంలో మేము ఆడిటర్స్ ప్రాక్టీస్ కానివ్వండి, చార్టర్డ్ అకౌంటెంట్స్ లాగా, లేకపోతే ఎస్ఎస్సీస్ ఫేస్ చేసే డిఫికల్టీస్ కానివ్వండి, ఆఫీసర్స్ ఫేస్ చేసే డిఫికల్టీస్ కానివ్వండి, దీని అన్నిటి దృష్ట్యా పెట్టుకొని రేట్స్ సింప్లిఫై చేయడం అనేది జరిగింది. ఇది డెఫినెట్ గా స్వాగతించాల్సిన విషయమే. జీఎస్టీ రేట్స్ పడిపోతాయా, లేకపోతే జీఎస్టీ వసూళ్లు తగ్గుతాయా, లేకపోతే ఓట్ల కోసమో, లేకపోతే వేరే సెక్టర్స్ లో దీని వల్ల ఇంపాక్ట్ కోసమో, లేకపోతే ఇంకేదో పొలిటికల్ మూవ్ దీనికోసం అనేది కాకుండా ముందు ఏంటంటే దీన్ని మనం చూడాల్సిన విధానం ఏంటంటే ఒక నిరుపేద కుటుంబీకులు కానీ లేకపోతే సామాన్య వ్యక్తులకు కానీ నిత్యం అవసరపడే వస్తువుల రేట్లు తగ్గించినందుకు మన గవర్నమెంట్ ని డెఫినెట్ గా ఇది పాజిటివ్ మూవ్ కిందనే తీసుకోవాలి. దీనివల్ల జీఎస్టీ రేట్స్ ఏమైనా పడిపోతాయా అంటే పడవండి. ఎందుకంటే నిరుపేద కుటుంబీకులకు కానీ సామాన్యులకు కానీ ఎప్పుడైతే మనం కొద్దిగా తగ్గించి కొంటామో, అంత ముందు ఒక వస్తువు మనకు 118 రూపాయలు కొనాల్సి వస్తే ఇప్పుడు 105 రూపాయలకే కొంటా అంటే కనుక ఈ మిగిలిపోయిన 13 రూపాయలు కూడా తీసుకువెళ్లి ఏదో ఒక ప్రోడక్ట్ లో మళ్ళీ పెడతారండి, మళ్ళీ కొంటారు. సో ఆటోమేటిక్ గా ఇండైరెక్ట్ గా ఇంకొక ప్రోడక్ట్ కొనడం వల్ల మళ్ళీ అది జీఎస్టీ రూపాన వసూళ్లు వస్తాయి. సో వసూలు అనేది తగ్గదు. మిగిలిన స్టేట్స్ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, మా ఏమైనా తగ్గుతాయా ఏంటి అనేది. సో ఎప్పుడైతే చేంజెస్ తీసుకొచ్చారో కొద్ది ఇనిషియల్ హర్డిల్స్ హికప్స్ అయితే ఉంటుంది. సో దీని విధి విధానాలు పూర్తిగా బయటకు వచ్చాక డెఫినెట్ గా దిస్ విల్ బి పాజిటివ్ మూవ్ అండి. అంటే పూర్ణచంద్రరావు గారు, అదే స్టేట్స్ భయపడాల్సిన పని లేదు అంటున్నారు. ఒకటి, ఇప్పుడు ఇది అమలు తర్వాత స్టేట్స్ పోర్షన్స్కి వచ్చేది ఒక ఎత్తు అయితే ఆల్రెడీ కేంద్రం కొన్ని ఏరియాస్ పెండింగ్లో ఉంది. అంటే ఈ పాత స్లాబ్స్ మీద వచ్చిన ఏరియాస్ రాష్ట్రాలకు రావాల్సినవి పెండింగ్లో ఉన్నాయనేది రాష్ట్రాల నుంచి ఇష్యూ. ఓకే, యా, ఈ ఇష్యూ కూడా చెప్పారు కదండి, దట్ విల్ బి సార్టెడ్ అవుట్ అనేది మనకి దీన్ని కూడా అడ్రస్ చేస్తా చెప్పారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మనకి నిన్న ఎప్పుడైతే ఎన్హెచ్ఎస్ జీఎస్టీ కౌన్సిల్ వాళ్ళు పాత ఏరియాస్ ఏ అయితే ఉంటాయో అవన్నీ మేము దానికి తప్పకుండా మేము ఇస్తాము, వాటిని కన్సిడర్ పరిగణలోకి తీసుకుంటాము, వాటిని నెగ్లెక్ట్ చేయము. బట్ గోయింగ్ ఎయిడ్ మాత్రం కంట్రీకి దేశానికి లాభపడే విధంగా, సామాన్యులకి లాభపడే విధంగానే ఈ విధానం అనేది తీసుకొచ్చింది. కానీ వేరే ఏ ఎజెండాతోటో లేకపోతే ఏదో కాదు. ముందు ప్లస్ ఏదైతే మనం ముందు 2017లో ఈ జీఎస్టీ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందో దానికి లైన్ అవటం కోసమే, అంటే సింప్లిఫైడ్ ట్యాక్సెస్ రూపంలో రావడం కోసమే దీన్ని తీసుకొచ్చారు అనే దాని కింద చూడాలనేది మనం తీసుకోవచ్చండి. బట్ స్టేట్ ట్యాక్సెస్, స్టేట్ డిపార్ట్మెంట్స్ కి, స్టేట్ గవర్నమెంట్స్ కి ఏదైతే ట్యాక్స్ లోటు ఉందో అది ఖచ్చితంగా కేంద్రం ఇస్తారని చెప్తున్నారు. డెఫినెట్ గా ఇస్తారండి అది. రైట్. శరణ్ నాయుడు గారు, ఇక రెండోది మెయిన్ కన్స్ట్రక్షన్ రంగం. ఎందుకంటే కొంత రియల్ ఎస్టేట్ బాగా డౌన్ అయిపోయింది అన్నది ఒకటి. రెండోది, భారతదేశంలో మిగతా చోట్ల రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయినా హైదరాబాద్ మార్కెట్ మాత్రం నిలబడేదని చాలా సందర్భాల్లో చూసాం. బట్ హైదరాబాద్ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ ఎక్కడ చూసినా కూడా కొంత రియల్ ఎస్టేట్ అనేది తిరోగమనంలో ఉంది. ఇప్పుడు ఈ జిఎస్టీకి సంబంధించి ప్రధానంగా అటు సిమెంట్ అలాగే ట్రాక్టర్స్ వీటన్నిటిపైన ఈ తగ్గింపు అనేది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది? ఎస్పెషల్లీ నేను ఇందాక చెప్పినట్టు సిమెంట్ డెఫినెట్లీ విల్ బి ఏ వెరీ గుడ్ రిలీఫ్ ఫర్ ద కామన్ పీపుల్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంతమంది సిమెంట్ ఒక్కటే మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ 18% ఉంటే, కొన్ని వెరీ తక్కువ 5% జీటీఏ లాంటి సర్వీసెస్ ఉంటే సిమెంట్ ఒక్కటే 28% ఉండేది. ఇప్పుడు సిమెంట్ని 28% నుంచి 18% తెచ్చారు. ఆ సిమెంట్ని ట్రాన్స్పోర్ట్ చేసేది కానీ, లేకపోతే శాండ్ని ట్రాన్స్పోర్ట్ చేసేది కానీ, ఇవన్నీ లారీస్ లేకపోతే బిగ్ ట్రక్స్. ఈ ట్రక్స్ ఇంతకుముందు 28% మన జిఎస్టీ ఉండేది, అది కూడా 18% తగ్గింది. ఎప్పుడైతే నేను క్యారీ చేయడానికి నాకు రేట్ తక్కువ కాస్ట్ ఉంటుందో, సిమెంట్ మీద తక్కువ కాస్ట్ ఉంటుందో, ఓవరాల్గా దిస్ విల్ బి ఏ వెరీ గుడ్ మూవ్. సో ఇలాంటివన్నీ టుగెదర్ చూస్తే మీకు ఓవరాల్గా నేను ఇందా చెప్పినట్టు ఈవెన్ ఒక 5% ఆర్ 7% ఓవరాల్ టుగెదర్ రెడ్యూస్ అయినా కూడా డెఫినెట్గా అది మంచి మూమెంట్. ఇంతకుముందు మనకి అఫోర్డబుల్ హౌసెస్లోకి రాని బ్రాకెట్ ఇప్పుడు దాంట్లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. రెండోది, ఇప్పుడు ఈ కోల్కి సంబంధించి టన్నుకి 400 రూపాయలు సెస్ అనేది ఇప్పుడు మినహాయింపు ఇచ్చారంటున్నారు. దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు?
సో కోల్ మీద 5% మనకి జిఎస్టీ ఉండేది, బట్ సెస్ అనే కాన్సెప్ట్ ఉంది కోల్ కానీ కొన్ని ఐటమ్స్ మీద. జిఎస్టీలో కూడా సెస్ ఉంటుంది. టొబాకో కానీ కోల్ కానీ వీటి మీద సెస్ ఇంతకుముందు 400 రూపీస్ పర్ టన్ కలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆ సెస్ అనేది తీసేశారు, జస్ట్ రేషనల్ ఆల్ ఇంటూ వన్ డొమైన్ అని. సో కోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఎలక్ట్రిసిటీలో యూజ్ చేసే ఐటమ్, అందులో డెఫినెట్గా దీనివల్ల కొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. రైట్. మాధవరెడ్డి గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే ఈ స్టాక్స్ మనం కొనుగోలు చేయొచ్చు, ఈ రంగాలకి అంతా ఇది ఒక పాజిటివ్ మూవ్ అని, అంటే ఎప్పుడు కొనుగోలు చేయొచ్చు అనేది. ఎందుకంటే ఇందాక శరణ్ కుమార్ గారు ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి ఒకవేళ ఏదైనా గూడ్స్ ఇచ్చేసినా సర్వీసెస్ ఇచ్చేసినా ఇన్వాయిస్ అనేది సెప్టెంబర్ 22 తర్వాత జనరేట్ అయితే సెప్టెంబర్ 22 ఉన్నవి అప్లై అవుతాయని అన్నారు. అలాగే ఇప్పుడు ఈ స్టాక్స్ కొనుగోలుదారులు 22 తర్వాత కొనాలా, లేదంటే ఇప్పుడే ఈ రంగాలకి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడే మనం కొనుగోలు చేయొచ్చా? కొంత ఇన్ డీటెయిల్గా చెప్పండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ అయితే చాలా వరకు కరెక్ట్ అయ్యాయండి. మనకి ఎప్పుడైతే ఈ ట్రంప్ టారిఫ్ స్టార్ట్ అయ్యాయో అంటే దాదాపుగా 1 year నుంచి ఇన్వెస్టర్స్ అందరూ కూడా బాగా నెగిటివ్లోకి మార్కెట్స్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా చాలా మంది మార్కెట్స్ నుంచి వెళ్ళిపోయారు పక్కకి. అలానే సెబీ రెగ్యులేషన్స్ పెరిగాయి, సో అది ఒక రీజన్ మార్కెట్స్ నుంచి. అలానే చాలా వరకు డీమ్యాట్ అకౌంట్స్ కూడా క్లోజ్ అయ్యాయండి. మీకు ఏవైతే మనకి ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడ కూడా డీమ్యాట్ అకౌంట్స్ మనకి ఏంజల్ వన్ ఇలాంటి జీరోదా కానీ గ్రో యాప్ కానీ వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా డీమ్యాట్ అకౌంట్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. సో ఒక రకంగా మార్కెట్లో అంతా కూడా ఒక నెగిటివిటీ అనేది నడుస్తుందండి 1 year నుంచి. ఇంక ఈ ట్రంప్ టారిఫ్తో ఇంకా కంప్లీట్గా అది ఇంకా పైకి రాలేనట్టుగా అందరూ కూడా భయపడ్డారు. దాంతో ఏంటంటే ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని మనం ఇంకా చేసుకోవాలి. సో ఇండియా షోస్ నో సైన్స్ టు కమ్ అండర్ యుఎస్ ప్రెజర్. యుఎస్ ఏదైతే మన మీద ప్రెజర్ పెట్టేస్తుందో మీరు ఆయిల్ కొనొద్దు రష్యా దగ్గర నుంచి, అలా చైనా మీద వాటి మీద అది కొనొద్దు, ఈ ప్రెజర్ నుంచి ఎంతైనా సరే మేము ముందుకు రాము, ప్రెజర్ అండర్లోకి రాము. సో వీ విల్ సీ సమ్ అదర్ ఆప్షన్స్ టు రివైవ్ అవర్ ఎకానమీని మేము ఇంకొంచెం బెటర్గా చేసుకోవడానికి మిగతా ఏవైతే స్ట్రక్చరల్ చేంజెస్ ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ చేస్తామన్నారు. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి. మేబీ వీ మైట్ ఎక్స్పెక్ట్ సమ్ అదర్ థింగ్స్ మేబీ ఇన్ ఫ్యూచర్. ఇంకా మనం ఏంటంటే ఈ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ ఎప్పుడో జరిగాయండి, ఇవన్నీ చాలా ఇయర్స్ బ్యాక్ జరిగాయి. ఇప్పుడు మళ్ళీ కూడా స్టార్ట్ చేసుకొని మనం ఇంకొక లెవెల్కి, అంటే ఇప్పుడు మనము 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలన్నా ఒక 10 trillion మనం ఏదైతే అనుకుంటున్నామో ఇవన్నీ అవ్వాలి అంటే స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకు ఇది ఒక అడ్వాంటేజెస్ గా తీసుకొని మనం ఒక ఛాలెంజ్ గా తీసుకొని ముందుకెళ్తున్నాము. సో ఇందులో ఇది ఒక పార్ట్ అండి. దిస్ ఇస్ జస్ట్ GST 2.0 ఈజ్ జస్ట్ పార్ట్ అన్నమాట. సో రష్యన్ ఆయిల్ మేము బై చేస్తాము, మా ఎకానమీకి ఏది బెటర్ అయితే మేము అది చేసుకుంటాము. సో అలానే మనము ఎక్స్పోర్ట్ డైవర్సిఫికేషన్ మిగతా మార్కెట్స్ లోకి వెళ్తూ ఉన్నాము. అలానే మనము డొమెస్టిక్ గా మేము ఈ రిఫార్మ్స్ చేసుకుంటూ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళబోతున్నాం కానీ బట్ వీ డోంట్ కమ్ అండర్ ద ప్రెజర్ ఆఫ్ యుఎస్ అని దిస్ ఇస్ ఏ ఆన్సర్ అని చెప్పుకోవచ్చు. రైట్. పాపారావు గారు, మీరేం చెప్తారు? అంటే ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఆదాయం పైన కూడా కొంత ఇష్యూ ఉంది. నిన్న నిర్మలా సీతారామన్ కూడా ప్రస్తావించారు జెన్యూన్గా రాష్ట్రాలకు సంబంధించి ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ మాకు ఉన్నట్టే వాళ్ళకి ఉంటుంది, దీన్ని కూడా మేము ఖచ్చితంగా అడ్రస్ చేస్తామని. అంటే వాళ్ళకి ఏముంటుందంటే ఇప్పుడు ఇందాకే సార్ అన్నట్లున్నారు, ఇందాక మర్చిపోయారు శ్రవణ్ గారు, ఆదాయం ఏమి తగ్గించుకోరని చెప్తున్నారు కదా. ఓవరాల్ ఆదాయం ఏమి తగ్గదనే మాట ఆయన అన్నారు నాకు గుర్తున్నంతలో. ఓవరాల్ ఆదాయం తగ్గదంటే ఇక్కడ కాబట్టి రాష్ట్రాలకు అంత సమస్య ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ ఇచ్చింది కదా అన్నది పూర్ణచంద్రరావు గారు అన్నారు. నేను అంటుంది శ్రవణ్ గారు అన్నది ఓవరాల్ ఆదాయం ఏమి తగ్గదన్నట్లుగా అన్నారు. ఓవరాల్ అంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం GST తగ్గించడం వల్ల ఓవరాల్గా ఆదాయం ఏమి కోల్పోరు. దాని అర్థం ఏంటి, ఇక్కడ కాబట్టి ఇంకో చోట బాతారనో ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటారని. అట్లాంటప్పుడు ఓవరాల్ ఆదాయం తగ్గినప్పుడు పైగా 48,000 కోట్లు ఈజ్ నాట్ ఏ మెయిన్ ఇష్యూ. 48,000 బయింగ్ పెరిగిన తర్వాత కొంత ఆదాయం పెరుగుతుంది కదా, కొనుగోలు పెరిగితే మరి GST ఓవరాల్ ఆదాయం. మీకు అది కాన్సెప్ట్ అదే కదా. అంటే బల్క్ అంటే మాస్ వాల్యూమ్ అమ్మకాలు పెరుగుతాయి, ప్రైస్ తగ్గుద్ది కానీ వాల్యూమ్ పరంగా అమ్మకాలు పెరుగుతాయి. సో అది అసలు ఇంకా మంచిది అదే యాక్చువల్గా. సరే ఇవన్నీ మార్కెటింగ్ మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పిన వాళ్ళ ఏంటంటే ఇది మన బంగారు గుడ్లు పెట్టి బాతుని చంపుకు తినే వ్యవహారంగా నడిచింది కదా. సరే ఏదే అయిపోయింది. తర్వాత నేను ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇందాక ఎవరో అన్నట్లు ఏదో అంటున్నారు, ఏదంటే ఇప్పుడు తగ్గించారని సంతోషిస్తున్నాం కానీ బారెడు పెంచి మూరెడు తగ్గిస్తే అన్నట్లు ఉంటుంది కదా. గత కొన్ని సంవత్సరాలకి ఎంత పెరిగినాయి ధరలు, ద్రవ్యోల్బణం ఎంత పెరిగినాయి. GST వల్ల కాసేపు పక్కన పెట్టండి, దానివల్ల ఎక్కువైనాయి. ద్రవ్యోల్బణం వల్ల గత 3-4 సంవత్సరాలుగా ధరలు ఎంత పెరిగిపోయినాయి.
ఈ పెరిగిన ధరలో తగ్గబోతుంది ఎంత, బారెడు పెరిగి మూరెడు తగ్గిస్తే అది వ్యవహారం కాదు. తగ్గించేది మన సేల్ పెడతారు కదా, షాపుల్లో సేల్ పెడితే దాని గురించి జోకులు ఉంటాయి కదా. వాడు 500 రూపాయల సరుకు ఏదో చేసి మళ్ళీ అది చేసి మొత్తానికి వాడి ధర వాడు అమ్ముకుంటాడు, వాడు ఏమి నష్టపోవడానికి. అంటే వ్యవహారం నడుస్తుంది. కాబట్టి ఏంటి ఓవరాల్గా నేను అనేది ఏంటంటే ఇంత పెరిగిన తర్వాత ఇంత పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. డీజిల్ ధర పెరిగిపోయింది కదా విపరీతంగా, దానివల్ల రవాణా ఛార్జీలు పెరుగుతున్నాయి కదా, అది ఇప్పటికీ తగ్గట్లేదు కదా. ఎక్సైజ్ డ్యూటీ డీజిల్ పెట్రోల్ మీద రవాణా ఛార్జీలు అంతుంటే మీరు ట్రాన్స్పోర్ట్లోనే ఎక్కువ సరుకు మీద భారం పడుద్ది, అదంతా మార్కెట్లోకి పాస్ ఆన్ అవుద్ది. అదే తగ్గించరుగా మీరు, తగ్గిస్తారు. పోనీ అది కూడా తగ్గించండి. మీరు అన్ని రకాల రేషనలైజ్ చేయండి ఎకానమీని, పోనీ అన్ని రకాల రేషనలైజ్ చేసి సామాన్య జనమే కేంద్రంగా మీరు ఎకానమీలో ఏది ఎంతకు ఉండాలో అదంతకి జెన్యూన్ గా ఉండేటట్లు ఏంటంటే ఇవన్నీ కొంచెం అంటే తాత్కాలికంగా ఈ రోజు మనం సమర్పడతాం, జనానికి మనం చెప్పగలిగింది చెబుతాం. కానీ ఓవరాల్ గా ఇంత మించి నాకు అర్థమైంది ఒకటే సార్, ఇన్నాళ్ళు రాజకీయాలు ఆర్థిక శాస్త్రం చూసిన తర్వాత స్వాభావికంగా వాళ్ళు ఏదో వాళ్ళ దాటి వెళ్ళరు ఎవరు. ఏ రాజకీయ పక్షమైనా స్వాభావికంగా దాని స్వభావాన్ని మార్చుకోదు. కాబట్టి బీజేపీ తాత్కాలికంగా ఇది ఇందాక చెప్పినట్టు జన్మకో శివరాత్రి లాగా తప్పక డిఫెన్స్ లో ఉండి ఏదో కొంచెం వెనక్కి అడుగేశారు తప్పితే ఓవరాల్ గా వాళ్ళు అధికారమైన బోద్ది కానీ వాళ్ళకి వాళ్ళు మాత్రం మారరు. రైట్. డిబేట్ ముగించే ముందు పూర్ణచంద్రరావు గారికి ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండొచ్చు? ఇందాక నేను చెప్పినట్టండి ఫస్ట్ స్టెప్ అండి ఇది. డెఫినెట్లీ దెర్ విల్ బి లాట్ ఆఫ్ చేంజెస్. ఇంకా కొద్దిగా మనకి ఇన్పుట్ ట్యాక్స్ విధానం కూడా ఎంతవరకు ఇన్పుట్ ట్యాక్సెస్ వస్తాయి ఏంటి అనేది క్లారిటీగా టోటల్ గా గవర్నమెంట్ రాలేదండి బయటికి. సో అది కూడా బయటికి వచ్చాక మనకి ఏం ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది తెలుస్తుంది. బట్ ఏదైనా ఇది ఫస్ట్ స్టెప్ అండి, ఫస్ట్ మూవ్. ఓకే, డెఫినెట్ గా నిన్నటి మీద ఇవాళ ఏంటి అనేది చూసుకుంటే కనుక GST 1 నుంచి GST 2.0 డెఫినెట్ గా ఇందాక సడన్ గా చెప్పినట్టుగా సిమెంట్ రేటు మెయిన్ విచ్ ఈజ్ అఫోర్డబుల్ హౌసింగ్ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే మోర్ అండ్ మోర్ మనీ విల్ బి అవైలబుల్. ఎక్కువ మనీ జనాలకి అవైలబిలిటీలోకి వచ్చేస్తుందండి. ఎప్పుడైతే ఎక్కువ మనీ అవైలబిలిటీలోకి వచ్చేస్తుందో ఆ మనీ మళ్ళీ తిరిగి స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ నిన్నటి మీద ఇవాళ కంపేర్ టు ఓకే పాపరావు అన్నట్టుగా పొలిటికల్ గా అది ఏదైనా ఏంటి అనేది ఉడికే మధ్యలో అనేది కాకుండా మామూలుగా ఒక చార్ట్ అకౌంటెంట్ యాంగిల్ లో కానీ లేకపోతే ఎకనామిస్ట్ యాంగిల్ లో కానీ లేకపోతే సామాన్యుడు యాంగిల్ లో చూస్తే కనుక నాకు నిన్న ఏం ఖర్చు అవుతుంది ఇవాళ ఏ విధానం తీసుకొచ్చింది గవర్నమెంట్ అనే దాని ఒక విధానంలో కనుక అయితే కనుక ఇది పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఒక చిన్న ముక్క ఏం లేదు, ఓవరాల్ గా గత అనేక సంవత్సరాలుగా అమెరికా కానీ ధనిక దేశాలు కానీ ముద్ర కొడుతున్న డాలర్లు వివిధ కరెన్సీలు ధనిక కరెన్సీలు దేశాల్లోకి వచ్చి రియల్ ఎస్టేట్ పెరిగి ఆదాయాలు పెరిగి షేర్ మార్కెట్లు పెరిగి ఇదంతా జరిగింది. దానివల్ల చాలా మంది పుష్కలంగా డబ్బులు ఉన్నాయి. ఇక ముందు కాలం అలా ఉండదు, చాలా కష్టకాలం. ఇదంతా ఇది మళ్ళీ ఎకానమీ బ్యాలెన్స్ అయిందాక ఇలాగే ఉంటుంది. చాలా చూద్దాం రిప్రికాషన్స్ ఎలా ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు, విజయవాడ నుంచి లైవ్ లో పాల్గొన్నారు. థ్యాంక్ యూ మాధవి గారు. ఖచ్చితంగా ఇంకా ఈ 2-3 రోజులు దీనిపై ఇన్ డీటెయిల్కి వస్తాం కాబట్టి మళ్ళీ మనం ఖచ్చితంగా డిబేట్లో కలుద్దాం. థ్యాంక్ యూ శరణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ పాపారావు గారు. ఇది GST 2.0 సంస్కరణలపై 10 TV స్పెషల్ డిబేట్.